మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు. బికాస్ 498A అనేది ఒకప్పుడు అమ్మాయి మ్యారేజ్ తర్వాత యూస్ చేయగలదు. ఇప్పుడు ఏంటంటే లివ్ ఇన్లో ఉన్నా కానీ అమ్మాయి యూస్ చేసుకోవచ్చు. అంటే మీ మీద మీ రిలేటివ్స్ మీద కేసు పెట్టవచ్చు. క్రూయల్టీ బై హస్బెండ్ అండ్ రిలేటివ్స్ అనేది ఇది ఉంటుంది. ఇప్పుడు 85BNS అది. సో బేసిక్లీ కోర్ట్ మీరు అనొచ్చు అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్కి అప్లై అవుతుంది అంటే అవ్వదు. కోర్ట్ క్లియర్గా చెప్పింది లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్. అంటే మీరు మ్యారేజ్ మాత్రమే చేసుకోలేదు, మిగతా అన్నీ సాగుతున్నాయి. ఫస్ట్ థింగ్ మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు, చాలా కాలం నుంచి ఉంటున్నారు, చుట్టూ చూస్తున్న సొసైటీకి కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నిటికీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అటెండ్ అవుతున్నారు. కామన్ రిసోర్సెస్ అంటే బ్యాంక్ అకౌంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ అన్ని కామన్గా చేస్తున్నారు. ఇంటిమసీ ఉంది ఇద్దరి మధ్య, చిల్డ్రన్ కూడా పుట్టింది ఉంటే ఇంకా కథం అయిపోయినట్టే. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉంటేనే ఇది అప్లై అయ్యింది. జస్ట్ లివ్ ఇన్లో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి కేసు పెట్టాలనుకున్నది. ఇక్కడ కూడా అమ్మాయిలు వెళ్ళి మిస్యూజ్ చేస్తారని ఇక్కడ బర్డెన్ అనేది అమ్మాయిల మీద పెట్టారు. అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మెసేజెస్ కానీ ఆడియో వీడియో ప్రూఫ్స్ కానీ ఏమైనా మీరు మ్యారేజ్ చేసుకుందామని ఇద్దరు కలిసి ఉంటున్నారని కైండ్ ఆఫ్ చూపించాలి వాళ్ళు. అవి లేవు అంటే కేసు పెట్టకూడదని చెప్పింది. ఈవెన్ దెన్ అవి కూడా ఉన్నాయి. అప్పుడు కూడా పోలీస్ మనకి అర్నేష్ కుమార్ కేసులో ఏవైతే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారో లైక్ అరెస్ట్ ముందు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవిడెన్స్ ప్రైమా ఫేసి చెక్ చేయాలని ఇవన్నీ ఫాలో అయిన తర్వాతే చేయమన్నారు. ఈవెన్ దో ఈ సేఫ్ గార్డ్స్ అన్నీ ఉన్నా కానీ దెర్ ఈస్ ఎ హై పాసిబిలిటీ మిస్యూజ్ చేయడానికి. సో మీరు పైన చెప్పిన క్యారెక్టరిస్టిక్స్లో పడకుండా ఉంటే యు ఆర్ సేఫ్. ఫాలో మీ ఫర్ మోర్.